శోభిత ధూళిపాళ నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శోభిత తన ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అంతా మంచి జరిగిందని ఏకంగా నాగార్జున తన కోడలిపై ప్రశంసల వర్షమే కురిపించాడు. అయితే శోభిత తరచుగా ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటారు. సమంతతో చేతు విడిపోయాక కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా చేతుకు శోభితతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. చేతు శోభితాలు పెళ్లికి ముందు తరచుగా ముంబైలో కలుసుకునేవారు. ఇదిలా ఉండగా పెద్దల అంగీకారంతో చేతు శోభితతో కొద్ది మంది అతిథుల మధ్య అన్నపూర్ణ స్టూడియోలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం శోభిత గూఢచారి 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శోభితకు చెందిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ లకు చెందిన లవ్, రొమాన్స్, డేటింగ్ లకు చెందిన అంశాలు తరచుగా వార్తల్లో వస్తూనే ఉంటాయి. మనం వింటాం. ఈ క్రమంలోనే చేతు శోభితతో పెళ్లికి ముందే మరొకరిని లవ్ చేసిందంట. ఈ విషయాన్ని స్వయంగా శోభిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన కాలేజ్ డేస్ లో తన పర్సనల్ గా ఒక క్రష్ ఉండేదని తను మాట్లాడారు. తన కాలేజీలోని సిఆర్ సార్ అంటే తనకు చాలా క్రష్ గా ఉండేదని, ఆయన కళ్ళల్లో పడేందుకు ప్రతిరోజు క్లాస్ లో ముందు కూర్చునేదని, ప్రాక్టికల్స్ లో పదే పదే డౌట్స్ అడిగి ఆయన అటెన్షన్ ను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించేదాన్నని శోభిత చెప్పారు. అయితే ఆ తర్వాత అనుకోని విధంగా తాను రిలీజ్ అయినట్లు నటి పేర్కొన్నారు. అదంతా ఏజ్ వల్ల వచ్చిన ఆకర్షణ అని, నిజంగా ప్రేమ కాదని తెలుసుకున్నట్లు నటి శోభిత చెప్పారు. ఈ క్రమంలో చేతుతో మాత్రం తాను మనస్ఫూర్తిగా లవ్ లో పడ్డానని కూడా చెప్పారు. ప్రస్తుతం తామిద్దరం ఎంతో ఆనందంగా ఉన్నామని శోభిత చెప్పుకొచ్చారు.